పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కేంద్రంలో టీడీపీకి బంపర్ ఆఫర్. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వనున్న బీజేపీ. మిత్రపక్షాల బంధం బలోపేతం దిశగా అడుగులు. అమలాపురం బాపట్ల ఎంపీల పేర్లు పరిశీలనలో. ఢిల్లీ వేదికగా దేశ రాజకీయం సరికొత్త మలుపు తిరుగుతుంది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ 3 ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం కొత్త వ్యూహాలకు పదును పెడుతుంది. ప్రధాని పదవిలో అత్యధిక రోజులు కొనసాగిన నేతగా మోదీ సరికొత్త రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల అత్యున్నత స్థాయి సమావేశం శరవేగంగా జరుగుతుంది. ఈ కీలక భేటీలో కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనతో పాటు మిత్రపక్షాలకు పెద్దపీట వేసే అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఈసారి కేంద్రంలో మరింత సముచిత ప్రాధాన్యత కల్పించేందుకు బీజేపీ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు హస్తినా వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. పార్లమెంట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని టీడీపీకి కేటాయించాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఈ నెల 20వ తేదీన జరిగే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం. ఈ ప్రక్షాళనలో భాగంగా దాదాపు 12 మంది మంత్రులను కేబినెట్ నుంచి తప్పించి వారికి పార్టీ సంస్థాగత బాధ్యతలను అప్పగించనున్నారు. అలాగే ఇద్దరు ప్రస్తుత కేంద్ర మంత్రులను గవర్నర్గా పంపేందుకు ప్రధాని మోదీ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ దఫా జరగబోయే విస్తరణలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి కొత్త ముఖాలను మంత్రివర్గంలో చోటు దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం సాగుతుంది. ఇదే సమయంలో మిత్రపక్షాలను మరింత ప్రసన్నం చేసుకునే క్రమంలోనే భాగంగానే లోక్సభ డిప్యూటీ స్పీకర్ స్థానాన్ని టీడీపీకి అప్పగించే ప్రతిపాదనను తెరపైకొచ్చింది. చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఈ రాజ్యాంగబద్ధమైన పదవిని కూటమిలోని కీలక మిత్రపక్షానికి ఇవ్వడం ద్వారా రాజకీయంగా మరింత లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. ఈ కీలక పదవి రేసులో టీడీపీ నుంచి ప్రధానంగా 2 ఎంపీల పేర్లు రేసులో ఉన్నట్లు సమాచారం. అమలాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్, అలాగే బాపట్ల ఎంపీగా ఉన్న కృష్ణప్రసాద్ పేర్లను అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తుంది. గతంలో అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక సమయంలో కృష్ణప్రసాద్ స్పీకర్ స్థానంలో ఉండి బిల్లు ఆమోదం పొందడంలో ముఖ్య భూమిక పోషించిన అనుభవం ఉంది. అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ సీనియర్ నేత జీఎంసీ బాలయోగి లోక్సభ స్పీకర్గా అద్భుతంగా పనిచేసి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకున్నారు. ఇప్పుడు అదే అమలాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బాలయోగి తనయుడు హరీష్కే ఈ డిప్యూటీ స్పీకర్ పీఠాన్ని అప్పగిస్తే బాగుంటుందనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది. ఈ ప్రతిపాదనలపై టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ఇద్దరిలో ఒకరికి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.